రైతుకు ఏమన్నా పని చేద్దామంటే ఇక్కడున్న టీము ప్రతిసారి కలిసి వస్తారు. ప్రతి ఒక్క విషయంలో కలిసి వస్తారు. రైతు పక్షపాతి గవర్నమెంట్గా చూపించాలని మా తాపత్రం. మా దగ్గర కొత్త సగం ఏరియా అర్బన్ అయిపోయింది, సగం ఏరియా రూరల్ అయిపోయింది. కాబట్టి ఉన్న రూరల్ ఏరియాలోనే మ్యాక్సిమం రైతులు చేయాలని. ఎవరైనా ఎలక్షన్ మేలో అయింది, జూన్లో కదా రిజల్ట్స్ వస్తాయి, జూన్లో రిజల్ట్స్ వచ్చాయి. ఈ గ్యాప్లో అందరూ కూర్చుని ఒకసారి అనుకున్నాం, నగ్గమో మనకు తెలియదు. అప్పుడు ఇంత సునామీ గురించి కూడా తెలియదు. కాళ్ళ చదువుదామని చెప్పాం కదా. ఇప్పుడు తవ్వలేదనుకో, జూన్లో నగ్గినా కూడా వర్షాలు వచ్చి తవ్వలేము. ఇప్పుడు తవ్వేద్దామని చెప్పి తవ్విస్తాం. ఆ తవ్వించడమే ఒక ఎకరం కూడా మొలకుండా మనం కాపాడింది. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ దాంట్లో భాగస్వామి. అలాగా లాస్ట్ టైము యూరియా కొరత అని లేనిపోని హంగామా చేసి, ఎక్కడో తెలంగాణలో యూరియా కొరత వచ్చి ఆ పరికమాల్లో లేదు సరిగ్గా చేయలేకపోతే ఆ బొమ్మలు తీసుకొచ్చి ఇక్కడ పరికమాల టీవీలో 2-3 టీవీలు దాన్ని అదే పని పచ్చ టీవీలు చూపించి క్యూలో నుంచి నేను ఇక్కడ అడుగుతా ఉన్నాను, ఈ ఊరిలో ఎవరన్నా ఎరువు దొరక బాధపడ్డారు చెప్పండి? అలాగే ఏ ఊరిలోనే బాధపడలేదు. ఎందుకంటే లాస్ట్ టైం 640 టన్నులు కాకినాడ రూరల్లో 7 గ్రామాల్లో 5 గ్రామాల్లో వ్యవసాయం చేస్తుంటే 5 గ్రామాలకు తెచ్చాం. అలాగే 1700 టన్నులు కరప తెచ్చాం. ప్రతి బస్తా ప్రతి రైతుకి అది తెచ్చేసాం. అట్లాగే ఈసారి ప్రపోజల్స్ 2300 కరపకు పెట్టాం, 620 మెట్రిక్ టన్స్ ఇక్కడ రూరల్కి పెట్టాం. మొత్తం 2920 మెట్రిక్ టన్స్ పెడితే ఆల్రెడీ 222 టన్నులు కరపలో దింపాం, 40 టన్నులు ఇక్కడ దింపాం. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈవేళ రేకు వస్తూ ఉంది. రేకు వస్తే ఇక్కడ 160 టన్నులు మళ్ళీ కాకినాడ రోడ్లో దిగుతుంది. మిగిలిన బ్యాలెన్స్ టన్ను అక్కడ ఎంత దిగుతుందండి? 560 టన్నులు కరపలో దిగబోతాం. ఎరువు గురించి ఎవరు బాధపడక్కర్లేదు. నెక్స్ట్ ఈ కార్డు ఎందుకు పెట్టారు? ఈ కార్డు ఎందుకు పెట్టారు? మామూలుగా సొసైటీ ఉంటుంది కదా, ఆర్కే సెంటర్ ఉంటుంది కదా, అందులో ఇచ్చేయచ్చు కదా. మళ్ళీ ఇన్ని ప్రొసీజర్ లేదు. ఇది మీ క్షేమం కోసం, మీ అందరి క్షేమం కోసం పెట్టారు. ఎందుకంటే ఎకరానికి ఎవరిని అడిగినా తెలుస్తుంది. భూమిని బట్టి 2.5 నుంచి 3 దాకా బస్తాలు అవసరం అవుతుంది. అంతకు మించి పట్టుకెళ్ళాడంటే దేని గురించి పట్టుకెళ్ళినట్టు లెక్క? బ్లాక్ అంటే వ్యవసాయానికి కాకుండా యూరియాని చాలా రకాలుగా వాడుకోవచ్చు. చాలా రకాలుగా 100 రకాలుగా వాడుకోవచ్చు యూరియా. ఈ సబ్సిడీ రేటు మీద వచ్చి యూరియాని ఇందులో కూడా వాడుతున్నారు. అన్ని రకాలుగానే వాడుకోవచ్చు. దాన్ని రైతుల గురించి అని చెప్పి 1700 రూపాయలు సబ్సిడీ ఇచ్చి రైతుల గురించి చెప్పిస్తున్న దాన్ని తీసుకెళ్ళి ఎవడిష్టం వచ్చినట్టు పట్టుకెళ్ళిపోతా, ఎవడిష్టం వచ్చినట్టు అమ్ముకుంటుంటే చూస్తా ఊరుకోలేక. ఎందుకంటే రైతు డబ్బు, రైతు పండితేనే మనం తింటున్నాం. ఈవేళ మేము వచ్చి కాలువలు కానీ 1 ఎకరం దెబ్బలాడ్డాం, బతిమాలుకున్నాం. రాజప్ప గారి దగ్గరికి వెళ్ళాం, బతిమాలుకున్నాం. కాసేపు ఘర్షణ పడ్డాం, కాసేపు బతిమాలుకున్నాం. సీనియర్ సార్ తప్ప అని చెప్పి నీరు వంతు మనకు వదలడానికి ఎక్కువ వదలడానికి